బైబిల్ ఉపమాన కథలు. దురాశ, నిజాయితీ. సామెతలు 28:18. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన కలవాడు హఠాత్తుగా పడిపోవును. ఒక పట్టణంలో రవీంద్ర అనే వజ్రాల వ్యాపారి ఉండేవాడు. అతడు పిసినారి, దురాశాపరుడు. ఒకసారి తన వజ్రాల సంచి పోగొట్టుకున్నాడు. ఆ సంచి 15 వజ్రాలు ఉన్నాయి. ఎవరికైనా దొరికితే తన దగ్గరకు తీసుకువస్తే బహుమతి ఇస్తానని ప్రకటించాడు. రామయ్య అనే పేద రైతుకు దారి మధ్యలో ఒక సంచి దొరికింది. నిజాయితీగా రవీంద్రకు అందించాడు. అందులో 15 వజ్రాలు ఉన్నాయి. అప్పుడే రవీంద్రకు ఒక చక్కటి ఆలోచన వచ్చింది. రామయ్య దగ్గర 2 ఎకరాల పొలం ఉంది. దాన్ని ఎలాగన్నా చేజిక్కించుకోవాలని, నువ్వు తెచ్చిన సంచిలో 20 వజ్రాలు ఉండాలి, కానీ ఇందులో 15 ఉన్నాయి. మిగతా 5 నాకు ఇవ్వు, లేదంటే నీ పొలం నాకు రాసివ్వమని రామయ్యతో అన్నాడు. రామయ్య దానికి తిరస్కరించడంతో రవీంద్ర న్యాయాధికారిని ఆశ్రయించాడు. విన్న న్యాయాధికారి, నీ సంచిలో 20 వజ్రాలు ఉన్నాయని చెబుతున్నావు, కానీ ఇవి 15 మాత్రమే ఉన్నాయి, కాబట్టి ఇవి నీవి కావు. రామయ్య వీటిని ఉంచుకోవచ్చు అని తీర్పు ఇచ్చాడు. దురాశ వలన రవీంద్రకు వచ్చిన తన వజ్రాలు కూడా పోయాయి. నిజాయితీతో నడిచిన రామయ్యకు దేవుడు న్యాయం చేశాడు.